ఈ ఛానల్‌ని చూడండి. దీంట్లో 22 మిలియన్ వ్యూస్, 14 మిలియన్, 14 మిలియన్, 13 మిలియన్ ఇవన్నీ గూడా మనకి హిస్టరీ రిలేటెడ్ వీడియోస్. ఒకప్పుడు హిస్టరీ అనంగానే స్కూల్లో నిద్రపోయేవాళ్ళం పాఠాలు చెప్తుంటే టీచర్స్. కానీ ఇప్పుడు అదే హిస్టరీ వీడియోస్‌తో మనం డబ్బులు సంపాదించొచ్చు. 'జంగిస్ ఖాన్' గురించి మీరు వినే ఉంటారు గదా! ఇది 5 మిలియన్ వ్యూస్‌కి వెళ్ళింది. ఈ వ్యక్తి ఏంటంటే 1000 పిల్లులుంటాయి గదా! వాటిని ఉపయోగించి ఒక సిటీని కబ్జా చేశాడంట. గోడల్ని బద్దలు కొట్టడానికి ఒక కింగ్‌డమ్‌తో తను డీల్ మాట్లాడుకున్నారు. అది ఏంటంటే నేను మీకు 1000 పిల్లుల్ని ఇస్తాను. నాకు ఆ గోడల్ని బద్దలుగొట్టు. అక్కడ మాకు పనుందని. సరే 1000 పిల్లుల్ని ఇస్తున్నారు గదా! అని చెప్పి గోడల్ని బద్దలు కొడతామని చెప్పారు. నిజానికి ఈయన ఏం చేశాడంటే కాటన్ ఉంటుంది కదా! దాన్ని తీసుకొని ఆయిల్‌లో ముంచాడు. ముంచి పిల్లుల తోకలకు అంటించాడు. అంటించడం వల్ల అవి సిటీ మొత్తం ఎలా పడితే అలా తిరిగాయి. అంటే భయపడతాయి కదా! అల్లర్లు మొదలయ్యాయి. అన్నీ నిప్పంటుకున్నాయి. ఇతరుల కింగ్డమ్ వాళ్ళు కూడా వీళ్ళ మీదకొచ్చారు. అండ్ వాళ్ళు వీళ్ళ మీదకొచ్చారు. సో ఈ కన్‌ఫ్యూషన్‌లో మొత్తం సిటీనే అతను కబ్జా చేశాడంట. ఈ లైకులు చూడండి 3,00,000 లైకులంట. 7,000 కమెంట్లు. సో ఇక్కడ మొత్తం ఇంక 'జంగీస్ ఖాన్' గురించే ఇచ్చుంటారు. ఇతను మామూలోడు కాదని కొంతమంది, ఇతను ఇట్లాంటోడని ఇంకొంతమంది. సో ఇట్లాంటి హిస్టరీ వీడియోస్ చేస్తే చాలా మిలియన్ వ్యూస్ వస్తాయి. చూసారు కదా ఎంత అట్రాక్టివ్‌గా ఉందో. సో ఈ వీడియో ఏంటంటే ఈయన డాటర్‌నే పెళ్లి చేసుకున్నాడు. కూతుర్నే పెళ్లి చేసుకున్నాడు. 12,000 కామెంట్స్, 1 మిలియన్ లైక్స్. జస్ట్ పిక్చర్స్ మాత్రమే పెట్టాడు. అయినప్పటికీ చూసారా? అండ్ ఇది మ్యూజిక్ నేను ప్లే చేస్తే మనకి వార్నింగ్‌లు వస్తాయని నేను ప్లే చేయట్లేదు గానీ ఇది చూస్తే ఒక రేంజ్‌కి ఉంది ఇది వీడియోస్ ఇవన్నీ. ఏదో మన సినిమాల్లో చూస్తాం కదా! కొంతమంది నరేట్ చేసి చెప్తారు కదా! ఫ్లాష్ బ్యాక్‌లో అవన్నీ ఎలా చెప్తారు? అలా ఉంది అది. ఒక చిన్న షార్ట్ వీడియోలోనే ఆ లెవెల్‌కి తీసుకెళ్లారు. సో ఇట్లాంటి వీడియోస్ చేస్తే మీకు కూడా వ్యూస్ చాలా వస్తాయి. త్వరగా మీరు డబ్బులు సంపాదించొచ్చు. సో ఈ ఒక్క స్టోరీ చెప్పేసి ఇంక దీని తర్వాత ఈ వీడియోస్ ఎలా చేయాలో చెప్తాను. అంటే నాకే చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. మీకు కూడా మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించి నేను చెప్తున్నాను. సో ఈ వీడియోలో ఏంటంటే ఒక పర్సన్‌ని కిడ్నాప్ చేసేస్తారు. కిడ్నాప్ చేసేస్తే ఆ వ్యక్తి నేను వదలాలంటే మీ వాళ్ళు నాకు ఇంత డబ్బులు ఇవ్వాలి అని చెప్తారు. అప్పుడు ఇతను ఏమంటాడంటే నన్ను వదలాలంటే మీరు అడిగే డబ్బులు ఇంతేనా? అదేంటి నా రేంజ్ చాలా ఎక్కువ. మీరు ఇంకా ఎక్కువ అడగండి అని చెప్తారు. సరే అని ఎక్కువ డబ్బులే అడుగుతారనమాట వాళ్ళతో. ఇతను ఏం చేస్తాడంటే ఇతను బాధపడకుండా ఆ కిడ్నాప్ అయిన వ్యక్తి వాళ్ళతోనే తాగుతూ, టైం స్పెండ్ చేస్తూ, హ్యాపీగా నిద్రపోతూ, వాళ్ళతో జోకులేసుకుంటూ అలా ఉంటాడు. వీళ్ళకేం అర్థం కాదు ఏంటి ఇది చాలా అమాయకుడిలా ఉన్నాడే అని అనుకుంటూ ఉంటారు. ఆ తర్వాత చూస్తే వాళ్ళు డబ్బులు ఇచ్చాక ఇతన్ని వదిలేస్తారు. వదిలాక ఇతను అందరినీ బంధించి చంపేస్తాడు. సో ఫైనల్‌గా ఈ పని చేసింది ఎవరో కాదు జూలియస్ సీజర్. సో మీరందరికీ తెలుసు జూలియస్ సీజర్ అంటే మనం చిన్నప్పుడు చదువుకునున్నాం. సో ఇతని గురించి మనం బాగా విన్నది నమ్మక ద్రోహం. తన ఫ్రెండే తనని చంపేస్తాడనమాట. నమ్మక ద్రోహం జరిగింది. సో హిస్టరీలో ఇది ఒక పెద్ద సెన్సేషన్. నమ్మక ద్రోహం అంటే నేను కొన్ని సినిమాల్లో కూడా వింటూ ఉంటాను. నువ్వు బ్రూటస్‌లా పెద్ద నమ్మక ద్రోహి అని ఒక హీరో ఎవరినో అనడం కూడా నేను ఒకసారి విన్నాను. అంటే బ్రూటస్ అంటే నమ్మక ద్రోహానికి పేరు అన్నట్లు. సో దీనికి కూడా చూసారా ఎన్ని లైక్స్ ఉన్నాయో, ఎన్ని కమెంట్లు ఉన్నాయో. లాస్ట్‌లో ఈ వ్యక్తి ఎవరో కాదు జూలియస్ సీజర్ అని వాళ్ళు రివీల్ చేస్తుంటే అది ఎట్లా ఉండిందంటే మనకి సినిమాల్లో చూస్తాం కదా ఆ లెవెల్‌కి ఉండింది. సో స్టార్టింగ్‌లో ఎప్పుడైతే వాళ్ళు ఒక వ్యక్తిని కిడ్నాప్ చేశారు అని అనంగానే మనం ఇంకా చూసేయాలనిపిస్తుంది ఏం జరుగుతుంది ఆ తర్వాత అని. సో ఇట్లాంటి వీడియోస్ చేస్తే ఎవరైనా చూడకుండా ఉంటారా? ఇంక మీరే చెప్పండి. అండ్ ఇక్కడ కమెంట్స్ చూస్తే మీరు తను ఫ్రెండ్‌షిప్ జేసి మళ్ళీ వాళ్ళనే చంపేశాడు అన్న ఆ కమెంట్‌కి మళ్ళీ 200 లైకులంట. మళ్ళీ దాని మీద డిస్కషన్‌లు. సో ఇవి రియల్‌గా జరిగినవి. సో మీకు కూడా ఏది ఇబ్బందేమీ ఉండదు. కథలు ఎక్కడ క్రియేట్ జేయాలి ఏంటి అని మనకి చాట్ జీపీటీ ఇలాంటి కథలు నిమిషానికి ఒక 10, 20 ఇవ్వమన్నా ఇస్తుంది. ఇంక తెలుసు కదా మనకి హిస్టరీ అనేది మనం కల్పితంగా చేసేది కాదు. సో మీరు కల్పితంగా చేయాలంటే మీరు ఆలోచించాలి. కథని మీరు సృష్టించాలి. కానీ ఇది రియల్ కథలు. సో మీరు హ్యాపీగా చాట్ జీపీటీ నుంచి అడిగితే అదే ఇచ్చేస్తుంది. మరి ఇప్పుడు ఈ వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలో మనం చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ మీరు చాట్ జీపీటీకి వెళ్ళాలి. దీని లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను. ఇక్కడ ఉన్న ఈ ప్రాంప్ట్ ని మీరు కాపీ చేసుకోవాలి. దీంట్లో ఏముందనేది నేను చెప్తాను. నేనైతే ముందుగానే టైప్ చేసి పెట్టుకున్నాను. పేస్ట్ చేస్తున్నా. ఒక 20 యునిక్ షార్ట్ స్టోరీస్ నాకు ఇవ్వు. అండ్ రియల్ హిస్టారికల్ పీపుల్ ఉండాలి. ఈవెంట్స్, ఇన్వెన్షన్స్ అలాంటివి ఉండాలి. అండ్ ఈ విధంగా ఇచ్చేసి సెండ్ ని క్లిక్ చేయండి. ఈ ప్రాంప్ట్ నేను వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఎస్ మనకి 20 ఎమోషనల్ చార్జ్ అని నేను చూసారా ఎంత క్విక్ గా మీ కళ్ళ ముందు ఎలా ఇచ్చేస్తుందో. సో మీ దగ్గర ఇప్పుడే ఒక 20 టాపిక్లు ఉండిపోయాయి. మీరు మళ్ళీ ఇంకొన్ని అడిగితే ఇంకొన్ని ఇస్తుంది. హౌ క్లియోపాత్రా వెపనైజ్డ్ రొమాన్స్ టు సేవ్ ఈజిప్ట్. ఆవిడ తనకున్న రొమాన్స్ కెపాసిటీని ఉపయోగించి ఈజిప్ట్ నే సేవ్ చేసిందంట. ఒక రకంగా అవును వేరే కింగ్డమ్ వాళ్ళు ఆమె అందానికి ముగ్ధులైపోయి ఆమె చెప్పిందల్లా చేస్తూ వచ్చారు. సో ఇవన్నీ ఇప్పటికీ మనకి వింటే గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి. ఒకసారి మళ్ళీ ఆ స్టోరీస్ అని తెలుసుకోవాలనిపిస్తుంది. అందులోనూ ఇట్లాంటి వీడియోస్ కి మనకి యూఎస్ నుంచి వ్యూస్ వస్తాయి. మనకి మొత్తం వరల్డ్ అంతా చూస్తుంది వీడియోస్. నెక్స్ట్ ఇక్కడున్న ప్రాంప్ట్ ని కాపీ చేయండి.
అండ్ దీన్ని ఇక్కడ పేస్ట్ చేయాలి. ఇప్పుడు మనకొచ్చిన వాటిలో ఏదైనా ఒక స్టోరీ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి కదా. నేను హౌ క్లియోపాత్రా వెపనైజ్డ్ సో అన్న ఈ టాపిక్. సో దీంట్లో ఒక యూట్యూబ్ షార్ట్స్ నాకు వీడియో కావాలి అండ్ టైటిల్ అన్నది ఇక్కడ నేను ఇన్సర్ట్ టైటిల్ అని ఇక్కడ పెట్టాను కదా. సో దాంట్లో మనం ఈ టైటిల్ అయితే ఇన్సర్ట్ చేద్దాం. సో దీన్ని అయితే మనం ఇప్పుడు కాపీ చేయాలి కదా. ఈ టైటిల్ ని ఎగ్జాక్ట్ గా ఇక్కడ నేను పేస్ట్ చేసేస్తున్నాను. సో ఇదే ప్రాంప్ట్ మీరు అన్నిటికీ వాడచ్చు. బట్ ఈ టైటిల్ ప్లేస్ లో మీరు వేరే టైటిల్స్ పెట్టుకుంటూ ఉండాలి. అప్పుడే కదా మనకి కొత్త కొత్త స్టోరీస్ క్రియేట్ అవుతాయి. సెండ్ ని క్లిక్ చేయాలి. అంతా వచ్చేసింది మనకి. ఇప్పుడు మనం ఇమేజెస్ క్రియేట్ చేయాలి. దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ ఫార్జన్ ఫిల్మ్స్ ఛానల్ కే వెళ్ళండి. వెళ్ళి దీని స్క్రీన్ షాట్ ని ఒకసారి తీసుకుని పెట్టుకోండి. మళ్ళీ చాట్ జీపీటీకి వెళ్ళాలి. ఈ ప్లస్ ని క్లిక్ చేసి యాడ్ ఫొటోస్ ని క్లిక్ చేయండి. ఇందాక మనం స్క్రీన్ షాట్ తీసుకున్న ఇమేజ్ ఉందే అది సెలెక్ట్ చేసుకుని ఓపెన్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ చిన్న ప్రాంప్ట్ ని మీరు కాపీ చేసుకోవాలి. దీంట్లో ఏముందంటే ఈ పైన ఉన్న ఇమేజ్ ఉందే దాని రెఫరెన్స్ తీసుకుని నాకు ఇంకో కొత్త ఇమేజ్ క్రియేట్ చేయని ఇచ్చాను. సో దట్ మనకి ఈ ఫార్జాన్ ఫిల్మ్స్ లో ఇమేజెస్ ఎలా ఉన్నాయో ఆ టైప్ ఆఫ్ ఇమేజ్ మనకు వస్తుంది. దేనికి కావాలి? దీంట్లో క్లియోపాత్రా స్క్రిప్ట్ ఏదైతే ఉందో దాంట్లో ఈ ఫస్ట్ ది నేను తీసుకుంటున్నాను. ఈ లైన్స్ 2 దీన్ని నేను ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సెండ్ ని క్లిక్ చేయండి. సో చూసారా మనకి ఇమేజ్ ఎంత అద్భుతంగా వచ్చిందో. సో డౌన్లోడ్ ని క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ ఈ ప్లస్ ని క్లిక్ చేసి యాడ్ ఫొటోస్ కి వెళ్ళి ఇందాక మనకు వచ్చిన క్లియోపాత్రా ఇమేజ్ ఉందే అది మీరు ఓపెన్ చేసుకోండి. సో నెక్స్ట్ ఈ 3 లైన్స్ ఉన్నాయి కదా దీన్ని నేను కాపీ చేస్తున్నాను. చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఇందాక నేను పేస్ట్ చేసిన ప్రాంప్ట్ ఏదైతే ఉందో మళ్ళీ నేను ఇక్కడ దీన్ని పేస్ట్ చేస్తున్నాను. సెండ్ ని క్లిక్ చేయండి. ఎస్ సెకండ్ ఇమేజ్ కూడా వచ్చేసింది. ఇదే మెథడ్ తో అన్ని ఇమేజెస్ క్రియేట్ చేసుకోవాలి. నేను అన్ని ఇమేజెస్ చేసేసాను. ఇప్పుడు ఈ వీడియో రన్ అవుతున్నప్పుడు దాంట్లో ఉన్న స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక నరేటర్ వాయిస్ అయితే కావాలి కదా. దానికోసం మీరు గూగుల్ ఏఐ స్టూడియోకి రావాలి. దీని లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను. లెఫ్ట్ సైడ్ లో హోమ్ క్లిక్ చేయండి. టర్న్ టెక్స్ట్ ఇంటూ ఆడియోని క్లిక్ చేయండి. సింగిల్ స్పీకర్ ఆడియోని సెలెక్ట్ చేసుకోండి. సో చాట్ జీపీటీ మనకి స్టోరీ అయితే ఇచ్చింది కదా దాన్ని మొత్తం కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. రైట్ సైడ్ లో వాయిస్ అని కనిపిస్తుంది. చాలా వాయిస్లు కనిపిస్తాయి. దీంట్లో నేను సెకండ్ వన్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. రన్ అని క్లిక్ చేయండి. ఎస్ మనకు వాయిస్ అన్నది వచ్చేసింది. అండ్ ఈ 3 డాట్స్ ని క్లిక్ చేసి డౌన్లోడ్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ ఇమేజెస్ అన్ని ఒకే చోట పెట్టి ఒక సింగిల్ వీడియోలా మనం చేయాలి కదా. దానికోసం క్యాప్కట్ అనే వీడియో ఎడిటర్ కి వెళ్తున్నాను. ఫైల్ న్యూ ప్రాజెక్ట్ ని క్లిక్ చేయండి. ఇంపోర్ట్ క్లిక్ చేయండి. చాట్ జీపీటీ ద్వారా వచ్చిన ఇమేజెస్ అన్నిటిని సెలెక్ట్ చేసుకుని మనం డౌన్లోడ్ చేసుకున్న ఆడియో ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసి ఓపెన్ చేయండి. ఈ ఇమేజెస్ అన్నిటిని కింద డ్రాగ్ చేసుకోండి. అండ్ కింద దీన్ని కూడా డ్రాగ్ చేసి పెట్టుకోండి. సో ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేసి ప్లే చేస్తున్నాను. In 48 BC, a 21-year-old queen smuggled herself into a rival's palace. సో ఇక్కడ ఏముందంటే ఒక 21 ఇయర్ ఓల్డ్ క్వీన్ ఏం చేసిందంటే తను కార్పెట్ లో రోల్ చేసుకుని ఓ చోటికి వెళ్ళింది అని ఉండింది. సో దానికి తగినట్టు ఇక్కడ కార్పెట్ గురించి చెప్తూ ఉంటే నెక్స్ట్ వెంటనే ఇక్కడ ఇంకొక ఇమేజ్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో ఈ వాయిస్ కి తగినట్టు ఆ ఇమేజ్ ఉండాలి కదా. సో అందుకే ఈ వాయిస్ కి తగినట్టు ఆ ఇమేజ్ ని నేను కొంచెం డ్రాగ్ చేస్తున్నాను. ఇలానే వాయిస్ కి తగినట్టు అన్ని ఇమేజెస్ ని మీరు సెట్ చేసుకోవాలి. సో కింద ఉన్న వాయిస్ కి తగినట్టు పైన ఇమేజెస్ ని నేను సెట్ చేసేసాను. ఇప్పుడు పైన టెక్స్ట్ ఉందా అది క్లిక్ చేయండి. అండ్ ఆటో క్యాప్షన్స్ ని క్లిక్ చేయండి. జనరేట్ ని క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకి ఆటో క్యాప్షన్స్ వచ్చేసాయి. దీనికి మీనింగ్ ఏంటంటే మనకి వీడియో రన్ అవుతున్నప్పుడు టెక్స్ట్ కూడా కనిపిస్తూ ఉంటుంది. పైన ఉన్న ఎక్స్పోర్ట్ ని క్లిక్ చేయండి. ఈ వీడియో వచ్చేస్తుంది. ఇప్పుడు మనకు వచ్చిన వీడియోని ఓపెన్ చేసి చూద్దాం. In 48 BC, a 21-year-old queen smuggled herself into a rival's palace, rolled inside a carpet to stop her kingdom from collapsing. A much bigger force arrived, Julius Caesar, fresh from Rome's civil war. సో సూపర్ గా వచ్చింది కదా. ఈ విధంగా మీరు ఎన్ని వీడియోలైనా చేసుకోవచ్చు. స్టోరీ కూడా మొత్తం చాట్ జీపీటీయే క్రియేట్ చేస్తుంది. అండ్ ఇమేజెస్ కూడా చాలా బాగున్నాయి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి టాపిక్స్ మీద వీడియోస్ కావాలో కమెంట్స్ లో అడగండి. అండ్ ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మన ఛానల్ నేమ్ తోనే ఒక వాట్సాప్ ఛానల్ ని క్రియేట్ చేశాను. దాంట్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను. దీంట్లో మీకు వీడియో అప్డేట్స్ ప్రాంప్ట్స్ అన్ని కూడా ఉంటాయి.